ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని మార్చలేము కదా అంటారు. ఆ మాట అక్షరాల నిజం. నా కూతురు మాధవి ఎంతో అదృష్టవంతురాలు. దేవుడు లాంటి భర్త, కన్న వాళ్ళకంటే ఎక్కువగా కడుపులో పెట్టుకుని అభిమానించే అత్తమామలు. చిలిపి కృష్ణుడి లాంటి ముద్దుల కొడుకు. అమ్మాయి గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. నా బాధంతా నా కొడుకు ప్రసాద్ గురించే. ఇన్నేళ్ళొచ్చినా వాడికి ఇల్లు పట్టదు, బాధ్యత అనేదే తెలియదు. పెళ్లి పెటాకులు లేకుండా గాలోడిలా తిరుగుతున్నాడంతే. ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి తాగుబోతూ తాగుబోతూ అంటుంటే తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. సినిమాల్లో చూపించినట్టు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ టైప్ అన్నమాట. అలాంటి లోఫర్కి చూస్తూ చూస్తూ ఎవరైనా పిల్లను కూడా ఇస్తారా? బాబురా, పుట్టుకతోనే ఎవరూ చెడ్డవాళ్లు కాదయ్యా. పరిస్థితులు, స్నేహాలు అనేవి కొందరిని మంచిదారిలో నడిపిస్తే ఇంకొంతమందిని వ్యసనాలకి బానిసలుగా మారుస్తాయి. ఒరే తమ్ముడు, ఆ మాటకొస్తే ఒకప్పుడు నువ్వు మాత్రం అడ్డమైన తిరుగుళ్ళు తిరిగినవాడివే కదా. ఏదో బావమరిదివి కదా అని ఆయన గారు గట్టిగా మందలిచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని నీకో దారి చూపించబట్టే కదా ఈ మాత్రం మార్పైనా కనిపిస్తుంది. అక్కయ్య, ఆయన కొడుకు గురించి మాట్లాడుతుంటే మధ్యలో నా గొడవ ఎందుకు? ఎందుకేంటి బాబాయ్ గారు, ఈ చెయ్యి మనదే అయినా చేతి వేళ్ళు అన్నీ ఒకేలా ఉండవు కదా. కరెక్ట్గా చెప్పావమ్మా. అందుకే పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు. అవును బావగారు, ఏ జన్మలో నేను ఏం పాపం చేశాను, ఈ జన్మలో నా కొడుకు వల్ల మానసిక క్షోభని అనుభవిస్తున్నాను. అదిగో నాన్నొస్తున్నారు. అల్లుడు గారు, చాలా ఏళ్ళైంది మిమ్మల్ని చూసి. బాగున్నారా? బాగానే ఉన్నాను. కూర్చోండి. ముందు మీరు కూర్చోండి బాబు. మామయ్య గారు, మీరు పెద్దవారు, నన్ను అండి అనకండి. అల్లుడు, అలా అనడం నీ సంస్కారం. నీలాంటి మంచి భర్త దొరకడం నా కూతురు చేసుకున్న పుణ్యం. మాధవి, ఫోన్లో చెప్పాను కదా నాకు లేట్ అవుతుందని. మీ నాన్నగారికి భోజనం పెట్టావా లేక కబుర్లతోనే కడుపు నింపుతున్నావా? అల్లుడు, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ నా కూతురు చేతి వంటని తృప్తిగా తిన్నాను. కడుపు నిండిపోయింది. నేను కూడా తినేశాను నాన్న. అందరూ అమ్మ వంటని అదుర్సని మెచ్చుకున్నారు. మాధవి వాళ్ళ నాన్నగారు ఎంతో మంచి మనిషి. కానీ తన కూతురు లేదు అనే నిజాన్ని బయటపెట్టకుండా పరిస్థితులకు తల వంచి నటిస్తున్నందుకు చాలా బాధగా ఉంది. అల్లుడు, నీ వ్యాపారాలు అవి ఎలా ఉన్నాయి? అన్నీ బాగానే ఉన్నాయి. మీ సంగతి చెప్పండి. మీ హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టేనా? నా వరకు ఎలాంటి సమస్య లేదు బాబు. ఆయన గారి కొడుకు సకల అవలక్షణాలను అలవర్చుకున్నాడంట. ఇప్పటిదాకా తెగ వరి అయిపోతూ కంటనీళ్లు కూడా పెట్టుకున్నారు. నందిని,
పెళ్ళై పిల్లలుంటే ఆ పిల్లలు సక్రమంగా లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. విన్నావుగా బాబు, అదొక్కటే నా బాధ. ఈ జన్మకి వాడు మారతాడో లేదో నాకు అర్థమే కాకుండా ఉంది. బావగారు, దేనికైనా టైం రావాలి. అప్పటిదాకా మనం ఓపిక పట్టక తప్పదు. నేను బ్రతికుండగా ఆ రోజు వస్తుందో లేదో. మామయ్య, ప్లీజ్ అలా నిరాశపడకండి. మీ కొడుకు ప్రసాద్కి ఒక మంచి దారిని నేను చూపిస్తాను. ఇవాళ కుమిలిపోతున్న మీరే మీ కొడుకును చూసి గర్వపడేలా చేస్తాను. ఐ ప్రామిస్. ఆ మాట అన్నా చాలా సంతోషం బాబు. మాధవి, మీ నాన్నగారు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. కాసేపు రెస్ట్ తీసుకుంటారేమో. నాన్నగారు, పదండి. నాన్న, ఆ తాతయ్యకి అమ్మ అంటే ఎంతో ఇష్టం కదూ? అవును నాని, చాలా చాలా ఇష్టం. నీ మీద నాకున్నట్టే ఆయనకి తన కూతురి మీద ప్రేమ ఉంటుంది కదా. నా బాధంతా నా కొడుకు ప్రసాద్ గురించే. ఎన్నేళ్ళొచ్చినా వాడికి ఇల్లు పట్టదు, బాధ్యత అనేదే తెలియదు. పెళ్లి పెటాకులు లేకుండా గాలోడిలా తిరుగుతున్నాడంతే. అమ్మా, మన ఫ్యామిలీ ట్రీ కరెక్ట్ గానే వేశాను కదా? చాలా కరెక్ట్గా వేశావు నాన్న. అమ్మా, విశ్వనాథన్ తాతయ్య ఆ రోజు నీతో సాడ్గా ఏదో చెప్పారే, ఏంటమ్మా అది? ఊళ్ళో వాళ్ళందరూ వాణ్ణి తాగుబోతూ అంటుంటే తల కొట్టేసినట్టుగా ఉంది నాకు. చెప్పమ్మా. మనమందరం హ్యాపీగా ఉంటే ఆ తాతయ్య ఒక్కరే ఎందుకు సాడ్గా ఉన్నట్టు? నువ్వు చిన్నవాడివి, అది నీకు చెప్పినా అర్థం కాదులే. అమ్మా, నేనేమి స్మాల్ బాబుని కాదు, బిగ్ అయిపోతున్నాను. విశ్వనాథన్ తాతయ్యకి వరి ఎందుకో చెప్పమ్మా. రక్త సంబంధం అంటే ఇదే కాబోలు. పుట్టింటి మీద మాధవికి ఎంత మమకారం ఉండేదో నాకు తెలీదు. కానీ ఆ తాతయ్య గురించి ఈ మనవడు ఎంత ఆరాటపడుతున్నాడో. చెప్పమ్మా, వై? నాని, ఆ తాతగారికి తన పిల్లల మీద ఎంతో ప్రేమ, అభిమానం. పిల్లలంటే నువ్వు ప్రసాద్ మావయ్యే కదా? మీ ఇద్దర్లో తాతయ్యకి ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఏమో, నాకు తెలీదు. నాకు తెలుసమ్మా, నువ్వంటేనే బోల్డ్ బోల్డ్ అంత ఇష్టం. అందుకేగా తాతయ్య నీతో అంత ప్రేమగా మాట్లాడారు. నేనంటే నీకెంత ఇష్టమో కూతురుగా నువ్వంటే కూడా ఆ తాతయ్యకి అంతే ఇష్టం కదూ? పొద్దుపోతుంది,
టాబ్లెట్ వేసుకొని పడుకో. టాబ్లెట్ తాగు. తన కూతురుని అంతగా అభిమానించే ఆ తండ్రి, అమ్మంటే ప్రాణం అనుకునే ఈ పసివాడు మాధవి ఈ లోకంలోనే లేదు అనే నిజం తెలిస్తే ఏమైపోతారు? అమ్మా, అమ్మా, మన ఫ్యామిలీ ట్రీని జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు. సరే నాన్న, ఇంక నువ్వు పడుకో. గుడ్ నైట్ నాన్న, పడుకో. పడుకున్నాడా? సారీ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ తప్పని పరిస్థితి. హర్ష గారు, నేను ఆలోచిస్తుంది నా గురించి కాదు, మాధవి గురించి, మీ మావయ్య గారి గురించి. ఈ ఇంట్లో ఉన్నవాళ్లే కాదు, ఆ కన్న తండ్రిని కూడా మన నాటకంతో మోసం చేస్తున్నాము అనిపిస్తోంది. మీ అమ్మ నాన్నలకి తమ కోడలంటే ఎంత అభిమానమో, ఆ తండ్రికి మాధవి మీద అంతకు మించిన ప్రేమే ఉందని విశ్వనాథం గారి మాటల వల్ల నాకు అర్థమైంది. ఒకవేళ మాధవి లేదు అనే చేదు నిజం తెలిస్తే అందరి గుండెలు ఒక్కసారిగా ముక్కలైపోతాయేమోనని భయం వేస్తోంది. నేను తన తల్లిని అనుకొని అనుక్షణం అంటి పెట్టుకుని ఉండే నాని ఏమైపోతాడు ఊహించడానికే ధైర్యం చాలడం లేదు. తప్పనిసరైనా మనం చేస్తోంది మాత్రం క్షమించరాని తప్పే. రాణి గారు, మీరు ఎంత బాధపడుతున్నారో అంతకు మించిన బాధ నాలోనూ ఉంది. కానీ ఏం చేయను, ఒక్కసారి అబద్ధం అనే పులి మీద స్వారీ చేయడం మొదలుపెట్టాక మన చేతుల్లో ఏదీ ఉండదని మీకు కూడా తెలుసు. అన్నీ తెలిసే మనం చేస్తున్న ఈ పాపానికి ఫలితం ఏమిటో నిజాలు బయటపడ్డ రోజు జరగబోయే పర్యవసనాలు ఎలా ఉంటాయో కూడా అర్థం కావట్లేదు. చూసారా, మీ కొడుకు తన ఫ్యామిలీ ట్రీని ఎంత ఇష్టంగా బొమ్మగా గీశాడో. నాని నేనే అని ఎంతో గొప్పగా రాసుకున్న ఈ పసివాడికి అమ్మే లేకపోతే
ఎలా బతుకుతాడండి? ఏం చేస్తాం, అమ్మని కోల్పోయిన దురదృష్టం వాడిది. భార్యని పోగొట్టుకున్న దౌర్భాగ్యం నాది. మా అందరి మధ్య ఏ తప్పు చేయకపోయినా మానసిక క్షోభ అనే శిక్షని అనుభవిస్తుంది మాత్రం మీరే. అటు చూస్తే భర్త, ఇటు చూస్తే బాధ్యత. త్రిశంకు స్వర్గం లాంటి ఈ సమస్యకి పరిష్కారం ఎప్పుడో. బేటా, చాచా, కసరత్తు బాగా చేస్తున్నానా? బేటా, నా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు? ఎందుకేంటి, పోటీలో గెలవాలి కదా. అందరికంటే ఫస్ట్గా రావాలంటే చేతిలో సైకిల్ ఉంటే సరిపోదు, చాలినంత శక్తి కూడా కావాలని చెప్పాడు కదా జాన్ అంకులు. అందుకే చేతులు, కాళ్ళు, పిక్కలు అన్నీ గట్టిగా ఉండాలనే కదా ఇదంతా చేస్తున్నాను. బేటా, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఒకవేళ నీకేదైనా జరిగితే మీ వాళ్ళకి తెలియచేయాలన్నా వాళ్ళు ఎవరో ఎక్కడుంటారో కూడా తెలియదు కదా బేటా. ఏంటి చాచా, సైకిల్ తొక్కుతూ పడిపోతే దెబ్బలే తగులుతాయి, చచ్చిపోను కదా. బేటా వద్దు, అలా మాట్లాడకు. ఏ చచ్చిపోతానని భయమా? చాచా, ధైర్యంగా ఉంటే చావు ఒక్కసారే వస్తుంది, భయపడుతూ ఉంటే చావు భయం నీడలా వెంటాడుతుంది అని శాస్త్రి బాబాయ్ చెప్పారు. అయినా ఏదో కొండ మీద నుండి కింద పడి నేను బ్రతికానని నువ్వే చెప్పావు కదా. అంటే నా ప్రాణం గట్టిదే, అంత తొందరగా పోదులే. నై బేటా నై, నువ్వు ఎన్నైనా చెప్పు, చూస్తూ చూస్తూ నిన్ను ప్రమాదంలోకి నెట్టడం నా వల్ల కాదు బేటా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? అది కాదు బేటా. ఇదిగో, ఒట్టేసి చెప్పాక కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అడిగితే నా కోపం వస్తుంది. మా చాచాని గెలిపించాలంటే ముందు నేను గెలవాలంతే. ये अल्लाह, मेरे बच्चे को दुआ दो, గెలుపుని సాధించే శక్తినివ్వు. నాన్నగారు కాఫీ తీసుకోండి. మావయ్య గారు తీసుకోండి. అత్తయ్య గారు తీసుకోండి. బావగారు, ఏంటి ఆలోచిస్తున్నారు? కాఫీ తాగండి. మీతో ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి మామయ్య, మా దగ్గర మీరు సందేహించడం ఎందుకు? అదే అల్లుడు గారు, మొన్న నాకు జబ్బు చేసినప్పుడు టెస్టులు చేసిన డాక్టర్ గారు మళ్ళీ తిరగబడితే తట్టుకోవడం కష్టం అన్నారు. అన్నయ్య గారు, దయచేసి మీరలా అనకండి. ఆ దేవుడి దయవల్ల మీరు నిండు నూరేళ్లు ఉండాలి. ఉండాలని ఆశ నాకు ఉందమ్మా, కానీ
ఆ పైవాడు రమ్మంటే వెళ్ళిపోక తప్పదు కదా. అలా మాట్లాడకండి నాన్న. అవును బావగారు, మీకు మేమందరం ఉన్నాం. అవసరమైతే ఎంత పెద్ద డాక్టర్ దగ్గరికైనా మిమ్మల్ని తీసుకువెళ్ళి చూపిస్తాము. చాలా సంతోషం అల్లుడు. కానీ పరిస్థితి అర్థమైనప్పుడు ముందుగానే జాగ్రత్త పడడం మంచిదే అంటారు కదా. అమ్మా మాధవి, మీ అన్నయ్య వ్యసనాల వల్ల ఊళ్ళో మనకున్న 4 ఎకరాల పొలం కాస్త 2 ఎకరాల్లోకి వచ్చింది. బాధ్యత అనేదే లేకపోయినా కొడుకు అనే హక్కుతో వాడు మిగిలిన ఈ 2 ఎకరాలని కూడా హారతి కర్పూరం చేస్తాడనే భయంతో ఆ పొలాన్ని నీ పేరు మీద రాయించాను. ఇది కోట్ల విలువైన కాంట్రాక్ట్కి సంబంధించిన సీక్రెట్ కొటేషన్. ఈ సీల్డ్ కవర్ని నేను చెప్పిన టైంకి నువ్వు భద్రంగా ఆక్షన్ జరిగే ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఆక్షన్ జరిగే టైంకి డైరెక్ట్గా నేను కూడా అక్కడికి రావడానికి ట్రై చేస్తాను. డాడ్, మాయల పకీరు ప్రాణం చిలకలోనే ఉందని తెలిసిందే. ఇక మిగిలింది ఆ చిలక పీకని నొక్కేయడమే, ఆ సీక్రెట్ టెండర్ కొటేషన్ని కొట్టేయడమే.